హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు దుబాయ్ షా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈ రోజు వీడియో ఏంటంటే మనకి దుబాయ్లో ఆషాఢం గోరింటాక్ అని చెప్పి కొంతమంది లేడీస్ అందరూ కలిపి సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. సో నాకు కూడా వెళ్ళాలనిపించింది. నాకు గోరింటాక్ అంటే చాలా ఇష్టము. సో ఇక్కడ రాజేశ్వరి వాళ్ళ ఇంటి దగ్గర అయితే గోరింటాక్ చెట్టు ఉంది. అక్కడ కొంచెం గోరింటాక్ కట్ చేసుకొని ఇంట్లోనే అక్కడ మరి ఇస్తారో ఎవరో మనకి ఐడియా లేదు. మేమైతే ఉంటది కదా అని సేఫ్ సైడ్ కి అయితే తీసుకుంటున్నాం అన్నమాట. చాలా చాలా పిచ్చి ఆ గోరింటాక్ అంటే. దట్టు ఆషాఢంలో పెట్టుకోవడం అంటే ఇంకా అందరికి ఇష్టం కదా. ఎలా పండుతుందో చూడాలి. అందరూ నాన్నగారు మంచోళ్ళు మంచోళ్ళు అంటారు కదా, మరి ఏ కలర్ లో పండుతుంది అన్నది మీరు కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. యాక్చువల్ గా డ్రెస్ కోడ్ కూడా ఉంది అక్కడ, అందరూ గ్రీన్ కలర్ అని. నా దగ్గర గ్రీన్ కలర్ లేదు. నా దగ్గర ఎక్కువ డ్రెస్సెస్ ఉండవు, మీకు తెలుసు కదా. గ్రీన్ గానీ, రెడ్ గానీ, మెరూన్ గానీ అన్నారు. ఈ 3 నాకు శారీస్ కానీ డ్రెస్ కానీ లేదు. శారీ ఉంది కానీ నాకు వేసుకోవాలనిపించలేదు. సో అందుకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లో ఉంటాం కదా అని యూనిక్ కలర్ వేసుకొని వెళ్తున్నాను అనమాట. సో ఇదే ఫస్ట్ టైం. అందులో కొంతమంది నాకు తెలుసు, కొంతమంది తెలియదు. తెలిసినా తెలియకపోయినా ఇంకా అక్కడికి వెళ్ళిపోయి పరిచయాలు పెంచేసుకోవడమే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది అన్నది అయితే చూపిస్తాం. రాజేశ్వరి వాళ్ళ ఇంటి దగ్గర ఒక గోరింటాకు చెట్టు ఉంటే ఆకులు అయితే తెంపుకుంటాం. గోరింటాకు ఇగోండి వచ్చేసాం. ఫస్ట్ మేము వస్తాం, ఎవరు రాలేదు. ఇగోండి బాగున్నా రండి. వీళ్ళు గ్రీన్ నేను గ్రీన్ వేసుకోలేదు. ఆర్గనైజర్స్ వచ్చేసారు, మంచిగా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. డెకరేషన్ చాలా సింపుల్ గా చేశారు కానీ మంచి వైబ్ అయితే వచ్చింది. మెయిన్ గా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ కదా, మొత్తం చూడడానికి మంచి కలర్ వచ్చింది. ఇంతకీ మీరందరూ ఆషాఢం గోరింటాకులు పెట్టుకున్నారో లేదో కామెంట్ చేసేయండి. డెకరేషన్ అంతా చేసేసారు కానీ వెనకాతల నుంచి లైట్ షేడ్ కొడుతుంది, అందుకే ఇంకా కర్టెన్ దించామని అయితే చెప్పారు. ఇప్పుడు మనకి ఫొటోస్కి వీడియోస్కి అయితే బాగా వస్తుంది కదా. ఫస్ట్ రాజేశ్వరి గారు మంచిగా స్టిల్స్ అన్ని పెట్టి వీడియో ఫొటోస్ తీసుకుంటే అవే కాపీ కొట్టేసాము. ఇంకా నెమ్మదిగా అందరూ రావడం కూడా స్టార్ట్ అయింది. ఇలాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు ఏంటంటే మనకు కొత్త పాత అని ఏమి ఉండదు. ఇంకా ఎవరు వస్తే వాళ్ళతోనే మాట్లాడేస్తాము. ఇంకా మన తెలుగు వాళ్ళు కనిపించగానే ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది. నేను ఇలాంటి ఈవెంట్కి రావడం ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం ఒక సంక్రాంతి ఈవెంట్కి వెళ్ళాను. ఇదైతే ఆషాఢం గోరింటాక్ ఈవెంట్. మా ఫ్రెండ్ షేర్ చేస్తే బాగున్నా, మా ఫ్రెండ్ త్రూ వెళ్ళామన్నమాట ఈవెంట్కి. ఇక్కడైతే కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరు పరిచయం అయిపోతారు కదా. ఇంకా అలా చాలా వరకు అయితే ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక్కడ మన వాళ్ళందరూ మంచిగా బ్యాంగిల్స్ వేసుకున్నారు కదా, ఒక రీల్ అయితే చేస్తున్నారు బ్యాంగిల్స్ తో. ఏంటి ఏదో ఎన్ని సముద్రాలు దాటొచ్చినా, ఎన్ని దేశాలు వెళ్ళినా కూడా మన ట్రెడిషన్స్ అయితే మర్చిపోం కదా. ఇంకా అదే విధంగా ఇక్కడ మంచిగా బొట్టు గంతం పెట్టి ఇంకా ఫ్లవర్ తో మన అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు. అయితే చాలా మంది నన్ను ఇన్స్టాగ్రామ్ లో అడుగుతున్నారు, అసలు మీకు ఎలా తెలుస్తున్నాయి ఈ ఈవెంట్స్, ఈ పార్టీస్ కోసం అంటే. ఇంకా ఒక్కొక్క ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ త్రూ తెలుస్తున్నాయి. కొన్ని అయితే మన లేడీస్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. దుబాయ్లో ఉన్న వాళ్ళు స్పెషల్ గా చెప్తున్నాను. మన దుబాయ్లో ఉన్న లేడీస్కి అయితే మంచిగా గ్రూప్స్ ఉన్నాయి. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఇంకా చెప్తున్నాను. ఈ గ్రూప్లో కూడా ఎప్పటికప్పుడు మనకి ఏవో ఒక ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. మేము చాలా వరకు వెళ్ళడం తక్కువ మాట. ఎప్పుడో ఇంకా ఫ్రీ టైం ఉన్నప్పుడు అప్పుడు వెళ్తాము. కానీ వెళ్ళిన కొద్దిసేపు కూడా మన వాళ్ళు అంటూ ఉంటారు కదా, ఇంకా అలా ఫ్రెండ్స్ అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడైతే పెద్దవాళ్ళందరికీ కూడా ఇన్వైట్ చేసేసారు. నెక్స్ట్ ఇప్పుడు చిన్నపిల్లల మాట. భలే క్యూట్గా ఉన్నారు చిన్నపిల్లలు. వేద హాయ్ చెప్పు, వేద హాయ్ చెప్పు, వేద హాయ్ చెప్పు, హాయ్ చెప్పే. ఎక్కడికి వచ్చావు? చెప్పు. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోపోతే గిచ్చుతాను. మొన్న అన్నావు కదా అను. ఆడపిల్లలకి కుంకుమ పెడితే భలే కళ వచ్చేస్తుంది కదా. ఇప్పుడైతే మా అందరికి వెల్కమ్ డ్రింక్స్ ఇస్తున్నారు అనమాట. ఇదైతే పుదీనా డ్రింక్. ఇంకా ఎవరి వాళ్ళం అయితే తీసేసుకుంటున్నాము. బాగానే ఉంటుందా? లేదు.
నాకు పెద్దగా ఇలాంటి డ్రింక్స్, జ్యూసెస్ అయితే ఎక్కవు. నేను ఓన్లీ జ్యూసెస్‌లో కూడా పపాయ జ్యూస్ ఒక్కటే ఇష్టంగా తాగుతాను. అందులోని పుదీనా కదా! హెల్త్‌కి మంచివైనవి ఏవి కూడా నాకు పెద్దగా ఎక్కవమాట. మా వాళ్ళందరూ జోక్స్ ఏసుకుంటున్నారు. ఇదేంటి పానీపూరి వాటర్‌లా ఉందని. టేస్ట్ అయితే బావుంది. బట్ నాకు ఇలాంటివి నచ్చవుమాట. అందుకే అంత పెద్ద ఇష్టంగా అయితే తాగలేను. డ్రింక్స్ కూడా ఓన్లీ పెప్సీయే తాగుతాను. అలా మాట. హాయ్ చెప్పండి. మళ్ళీ చెప్పండి. బావున్నా? హాయ్ చెప్పాలి. హాయ్ చెప్పాలి. బుడ్డి హాయ్ తీసాను. అమ్మో ఇద్దరు పర్వాలేదు. మా కోడ ఇక్కడ ఇప్పుడు ఫుడ్ కోసం అడుగుతున్నారు. ఎవరెవరు నాన్ వెజ్, ఎవరు వెజ్ అని. మనం ఎప్పుడు నాన్ వెజ్జే, ముక్కలేనిదే ముద్ద దిగదు. ఈలోపు ఇంకా కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకుందాము అంటే మళ్ళీ వెళ్ళాము. ఫొటోస్ వరకు అయితే ఉండగలను గానీ, రీల్స్ చేయాలి అంటే నా వల్ల చాలా కష్టము. లిప్ సింక్ అవ్వడం చాలా కష్టం కదా! ఇంతమంది కోఆర్డినేట్ అయ్యి చేయాలి అంటే. ఇంక కాసేపు ట్రై చేసి ఇంక అర్థమవ్వక నేనైతే వచ్చేసాను. మన వాళ్ళందరూ చక్కగా రీల్ చేస్తున్నారు. ఈలోపు వెజ్ వాళ్ళకైతే మీల్ వచ్చింది. కొంచెం పుదీనా చట్నీ, పెరుగు, ఒక వెజ్ కర్రీ, రోటీ, రైస్, పప్పు, పన్నీర్ కర్రీ, మంచూరియా అనుకుంటా ఇచ్చారు. ఇది మా ఫ్రెండ్ ప్లేట్ తీసేసాను. ఈలోపు మా నాన్ వెజ్ ప్లేట్ కూడా వచ్చింది. వెజ్‌కి, నాన్ వెజ్‌కి పెద్ద డిఫరెన్స్ ఏమీ కాదు. వాళ్ళకి పన్నీర్ కర్రీ కదా! మనకి చికెన్ కర్రీ, ఇంకా చిల్లీ చికెన్ ఇచ్చారు. అంతే డిఫరెన్స్. మిగతావన్నీ సిమిలరే. చెప్పండి ఏమేమి ఇచ్చారు? ఇది అప్పడం, ఇది చపాతి, ఇది పప్పు, అది ఉప్పు, అది పప్పు, చాలా పప్పు, ఇది చాలా తప్పు. ఏ బుడ్డి ఏంటో చెప్పు. బుడ్డి ఏంటది వేదాం. ఇంకా అలా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ, జోక్స్ వేసుకుంటూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసేసాము. చాలా మంచిగా అనిపించింది. కొత్త వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయ్యారు కదా! నేను చూపిద్దాము ఎవరెవరు ఫ్రెండ్స్ అయ్యారంటే అందరూ లైన్‌గా లేరు. చాలా వరకు అయితే ఫ్రెండ్స్ అయ్యారు. మళ్ళీ ఎప్పుడైనా మేము బయట ఒకసారి మీట్ అవుదాము అనుకున్నాము. అలా ఎప్పుడైనా మీట్ అయినప్పుడు ఒక్కొక్కరిని నేమ్స్‌తో పాటు పరిచయం చేస్తాను. ఈలోపు ఆర్గనైజర్స్ కూడా వచ్చి పలకరిస్తున్నారు. ఫుడ్ అది ఎలా ఉంది, నచ్చిందా టేస్ట్ అని. బాగుంది అని చెప్పి అయితే మాట్లాడుతున్నాము. పెట్టుకో పక్కన మొత్తం ఫినిష్ చేయాలి. ఓకే అన్నం తిందా? అన్నం తీసుకొని తిందా? రోజు నువ్వు చపాతీ చేస్తావా? పెడతా 1 గంట 2 గంటలు పట్టిద్దండి. మమత గారు ఈలోపు వచ్చారు. ఎలానో వచ్చారు కదా, ఒక వీడియో తీసేయండి అని అడిగేసాము. వీడియో తీస్తున్నారు. ఇంకా గోరింటాకు కూడా స్టార్ట్ అయింది. మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చిందే కాకుండా ఇక్కడ కూడా ఉన్న గోరింటాకు అయితే కొంచెం వేసుకున్నాము. అసలు ఈ గోరింటాకు ఎలా పండుతుంది, మనం తెచ్చిన గోరింటాకు ఎలా పండుతుంది అని టెస్ట్ చేయడానికి. ఏ గోరింటాకైనా ఒకలాగే పండుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, గోరింటాకు పెట్టుకుంటున్నాము. మేము ఇంటి దగ్గర నుంచి పెట్టుకున్నది అక్కడ ఉంది. వీళ్ళేమో ఇక్కడ తీసుకున్నారు. హాయ్ చెప్పండి. హలో, నువ్వు చెప్పవా? నువ్వు చెప్పు. రే అత్తక హాయ్ చెప్పు. అత్త మొబైల్ హాయ్ చెప్పు. హాయ్ అత్త. ఇంకా అలా ఒకరితో ఒకరం మాట్లాడుకుంటూ, ఒకరికొకరు గోరింటాకులు పెట్టుకుంటూ, జోక్స్ వేసుకుంటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ గోరింటాకులు అయితే పెట్టేసుకుంటున్నాము. ఇక్కడ పాపం మా హస్బెండ్స్ అందరికీ మాత్రం అగ్ని పరీక్ష. ఒకవేళ కానీ బాగా పండలేదు అనుకోండి, వాళ్ళు అయిపోయారే. జస్ట్ జోక్ చేస్తున్నాం అంతే. గోరింటాకు అన్నది ఇంకా డిపెండ్స్ కదా, ఒక్కొక్కసారి మంచిగా పండుతుంది, ఒక్కొక్కసారి మంచిగా పండదు. అంటే ఆకు మీద ఉంటుంది అండ్ మన బాడీ బట్టి కూడా ఉంటుంది. దాన్ని బట్టి మనం హస్బెండ్స్ని కూడా ఏం జడ్జ్ చేయకూడదు. కాకపోతే ఏదో సరదా అలా జోక్స్ వేసుకుంటాము. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన నెయిల్స్‌కి, హ్యాండ్స్‌కి కూడా మంచిది అంటారు కదా! సో, ఆ విధంగా చూసుకున్నా కూడా హెల్త్ వైస్‌గా కూడా మంచిది. అందరూ పెట్టుకోండి. నాకైతే చాలా ఇష్టం. మెయిన్‌గా అది పెట్టుకొని మనం అన్నం తింటున్నట్టయితే మంచి స్మెల్ వస్తది కదా గోరింటాకు. అంటే కోన్ పెట్టుకుంటారు కొంతమంది. నాకైతే కోన్ పెద్దగా నచ్చదు. ఆకే నచ్చుతది. ఒక మంచి స్మెల్ అయితే వస్తది కదా గోరింటాకు. అందుకే చాలా ఇష్టం గోరింటాకు అంటే. మమత గారు కొంచెం ఇటు చూడండి.
అది కూడా చూపించమంటారా? ఇది పొద్దున్నే మన రాజేశ్వరి 5 గంటలు లేచి భర్తకు వంట అయిన తర్వాత వెళ్ళి దొంగలించి ఆకులు కోసి బాగా పెట్టేసుకుంటున్నాం ఒకరికొకరము. నేనైతే ఒక చేతికే పెట్టుకున్నాను, ఇంకో చేతికి ఇంటికి వెళ్ళిన తర్వాత పెట్టుకుందాంలే అని. నెంబర్ దీని అక్కడ చెప్తాను. గోరింటాకైతే పెట్టేసుకున్నాను కంప్లీట్గా. మొత్తానికి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరం ఒక చోటుకి చేరిపోయాము. అంటే అప్పుడప్పుడు మేము మెసేజ్ చేసుకుంటాం కానీ కలవడం అన్నది కొంచెం రేర్ కదా. ఈసారి కలిసాము, మంచిగా అనిపించింది. ఇప్పుడైతే హౌసీ కూడా స్టార్ట్ అయింది. ఇంకా దేంతో పెట్టాలో తెలియక గోరింటాకుతో చుక్కలు పెడుతున్నాను. మొత్తానికైతే ఎలాగో ఒకలాగా హౌసీ నేర్చేసుకునేదాన్ని. ఇంతకు ముందు అయితే పెద్దగా ఆడేదాన్ని కాదు. ఈ మధ్య బాగా అలవాటు అయిపోయిందన్నమాట. సరదాగా ఆడదాంలే అని. మాకు నెంబర్లు వినిపించట్లేదు, వినపడిన నెంబర్లు టిక్లు ఎట్టుకుంటున్నాం, వినపడలేని వాటికి ఇంకా జోక్స్ వేసుకుంటున్నాం అన్నమాట. ఎలాగో ఒకలా అయితే ఫస్ట్ లైన్ నాకే వచ్చింది. ఫస్ట్ లైన్ వచ్చింది. కొంచెం ఇప్పుడు ఎంత 5 ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ అమ్మాయి నా పక్కన కూర్చున్నారు, అందుకే హౌసీ విన్ అయ్యారు. నాకు వాటా ఇవ్వాలి. ఇంకా అందరికీ చేతులతో గోరింటాకులతో ఉన్నారు కదా, మళ్ళీ ఒకసారి రీల్స్ చేసేసుకుందాము అని అయితే అందరూ కలిపి రీల్స్ చేస్తున్నారు. వీళ్ళందరూ మంచిగా శారీ వేసుకున్నారు కదా, వాళ్ళకైతే లుక్ బాగుంటుంది. అందుకే ఇంక నేను ఎలానో డిఫరెంట్ కలర్ డ్రెస్ కదా అని అయితే రీల్స్లోకి ఇంకా వెళ్ళలేదు. అయినా మనకు అంత పెద్ద టాలెంట్ లేదులేండి రీల్స్ చేయడానికి. చక్కగా వీళ్ళందరూ రీల్స్ అవి చేశారు. ఈ వీడియోస్ అయితే స్టార్టింగే తీసుకున్నాము, గోరింటాకు పెట్టుకోక ముందు. నేను ఎడిట్ చేసేటప్పుడు లాస్ట్లో చూశాను, అందుకే కొన్ని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వచ్చాయి, ఏం అనుకోకండి. మొత్తానికైతే ఈవెంట్ అంతా మాత్రం కవర్ చేసేసాను. ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ వరకు వచ్చినట్టున్నారు. ఫైనల్గా మాకు అక్కడ పరిచయమైన ఫ్రెండ్స్ అందరం కలిపి కూడా వీడియోలు తీసేసుకున్నాము. మంచిగా గోరింటాకు బాగా కనిపిస్తుంది కదా. మొత్తానికి ఈ విధంగా దుబాయ్లో సింపుల్గా గోరింటాకు ఈవెంట్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మరిన్ని మంచి వీడియోస్తో వచ్చేస్తా. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.